అఫీషియల్ ఎంబీ బ్లాగ్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? నేనైతే చాలా బాగున్నా. ఈ లాంగ్ వీడియో అప్పుడెప్పుడో షూట్ చేసినాను గైస్. అసలు ఎడిటింగ్కి కుదరనే లేదు. ఇప్పుడు ఎడిటింగ్ చేసి కంప్లీట్ చేసినాను అనమాట. అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. మా అత్తయ్య చెల్లి వచ్చినప్పుడు వాళ్ళని స్విమ్మింగ్ పూల్కి పిలుచుకొని పోయినామన్నమాట. అదే ఇది, చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా. సర్లే వన్ డేనే కదా అని దగ్గరలో ఉన్న స్విమ్మింగ్ పూల్కి అయితే పోయినాం గాయస్. అక్కడికి పోయి రేట్లు అడిగితే మన ఆస్తులు అడుగుతున్నారు గాయస్. వాళ్ళు ట్యూబ్స్ కూడా మళ్ళీ సపరేట్గా అమ్ముతున్నారు. 300 అంట. మేమైతే దీనికి పోయిన తర్వాత ఎందుకయ్యా మేము వాటర్ వరల్డ్కి పోలేదు, దీనికన్నా వాటర్ వరల్డ్ ఎంతో బెస్ట్. ఎందుకంటే ఇక్కడ పెట్టే ఆ కాస్ట్కే మనం వాటర్ వరల్డ్లో ఎన్నో రైడ్స్ ఉంటాయి, ఇవి కూడా చేయొచ్చు అనమాట. పిల్లలకి మంచిగా ఉంటుంది అక్కడ. సర్లే అన్నీ అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంది. పిల్లలకి వాటర్లో తడిస్తే అట్లే జలుబు చేస్తుంది కదా, అందుకే క్యాప్ ఇచ్చినారు. ఇంకా స్విమ్ సూట్ కూడా వేసుకొని మా చెల్లి రెడీగా ఉందనమాట దుంకడానికి నీళ్ళల్లో. వాళ్ళేమో నీళ్ళలో దిగడానికి వెళ్ళిపోయినారు గాయస్. వాళ్ళు దిగినారు కూడా. నేను మాత్రం ఆ ట్యూబ్ తీసుకొని దానికి గాలి కొట్టేయాలి కదా, అన్న దగ్గర పోయి గాలి కొట్టించేసి ఆ ట్యూబ్ అనేది వాళ్ళకి ఇచ్చేసిన. నేను స్విమ్మింగ్ పూల్ అంతా ఒక రౌండ్ వేసేద్దామని స్టార్ట్ అయిపోయినా. అక్కడ ఒక పిల్ల నేను వీడియో తీస్తా అంటే హాయ్ అని చెప్తుంది. మీరు గమనించరా గాయస్? పాపం మా చెల్లికి అసలు స్విమ్మింగ్ రాదు. మా అత్తయ్య గబుక్కని తోసేసింది. మా చెల్లికైతే పిచ్చ కోపం వచ్చేసింది పాపం బిడ్డ. ఇక్కడ ఓన్లీ కిడ్సే కాదు పెద్దోళ్ళు కూడా స్విమ్ చేస్తున్నారు గాయస్. వాళ్ళకు కూడా సపరేట్ కాస్ట్ ఉంటుంది. భలే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా. ఇక్కడ పిల్లలకి స్విమ్మింగ్ ట్రైనింగ్ ఇస్తారనమాట. ఆ అన్న అయితే కట్ట పెట్టుకొని మరీ నేర్పిస్తున్నాడు పిల్లలకి స్విమ్మింగ్. ఒకడైతే అసలు మాట ఇంటనే లేడు గాయస్. అందుకే వాడిని బెదిరిస్తుండు కట్ట చూపించి. మా బావ అయితే చాలా కష్టపడుతున్నాడు భైరవికి స్విమ్మింగ్ నేర్పించడానికి. ఇదే ఫస్ట్ టైం అనమాట. తనకైతే స్విమ్మింగ్ రాదు. ఎట్లో గట్లా ట్రై చేస్తా ఉంది. బాగానే ట్రై చేసింది అనుకోండి. స్విమ్మింగ్ చేసినంతసేపు చేసేసి ఇంక నా వల్ల కాదు బాబా అని పైకి వచ్చేస్తానక్క అని వచ్చేస్తాంది గాయస్ నా దగ్గరికి. ఇక్కడ హోరాహోరీ పోటీ జరుగుతుంది అనమాట. ట్రైనర్స్కి ఈ డాడ్స్కి మధ్య. మా బావ వాళ్ళు ఇంకా కొందరు పిల్లల నాన్న వాళ్ళు స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు వాళ్ళ పిల్లలకి. ఇంకో పక్క ట్రైనర్స్. అక్కడ ట్రైనింగ్కి వచ్చిన పిల్లలకి మధ్య ఫుల్ పోటీ నడుస్తూ ఉంది. నువ్వా నేనా అన్నట్టుంది అనమాట. అక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఒక చేప వస్తుంది. నీళ్ళ లోపల నుంచే వస్తుంది పెద్ద చేప. సడన్గా పెద్ద చేపకి పుష్పరాజ్ స్టైల్ వచ్చింది గాయస్. పుష్ప సినిమా బాగా ఎక్కినట్లుంది చేపలకి కూడా కదా. సరే గాయస్, వీడియో ఇంతటితో అయిపోయింది. మీకు నిజంగా కంటెంట్ నచ్చితే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. చాలా కష్టపడుతున్నా. బాయ్.